ప్రశ్న రావణ్ రీసెంట్‌గా అంటే పవన్ కళ్యాణ్ గారి పైన, చంద్రబాబు నాయుడు గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారని జెప్పేసి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారని జెప్పేసి అతని పైన ఆహ్, అంటే కొన్ని ప్లేసెస్‌లో కేసులు నమోదవ్వడం అయితే జరిగింది. సో, రీసెంట్‌గా అరెస్ట్ అయ్యాడు. అరెస్ట్ అయిన మరుక్షణమే అతనికి కోర్టు బెయిల్ ఇచ్చింది. మళ్ళీ ఇంకో కేసులో అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ అక్కడ కూడా బెయిల్ దొరికింది. మళ్ళీ అరెస్ట్ అయ్యాడు. మళ్ళీ బెయిల్ దొరికింది. ఇలా 4 టైమ్స్ అరెస్ట్ అవ్వడం, 4 టైమ్స్ బెయిల్ దొరకడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఫిఫ్త్ టైమ్ కూడా అతను అరెస్ట్ అయితే అయ్యాడు. అయితే ఈసారి పెట్టిన సెక్షన్‌లు వేరు. ఊపా చట్టం కింద సెక్షన్‌లు నమోదు చేయడంతో బెయిల్ దొరకకుండా రిమాండ్‌కైతే పంపించేశారు. సో, ఏం జరుగుతుంది ప్రశ్న రావణ్ విషయంలో మరి లీగల్‌గా ఇప్పుడు 14 రోజుల పాటు రిమాండ్‌కి పంపించారు. ఊపా సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరి లీగల్‌గా తర్వాత ప్రశ్న రావణ్ పరిస్థితి ఏంటి? అతనికి ఎటువంటి అంటే శిక్షలు పడే అవకాశం ఏమన్నా ఉందా? ఈ చట్టాల కింద పెట్టారు. దీన్ని ప్రూవ్ చేయాలంటే ఎలా చేస్తారు? దీనికి సంబంధించి లీగల్‌గా ఎలా ఉంటుంది అనేది ఒకసారి తెలుసుకోవడానికే ప్రెజెంట్ మనతో పాటు క్రిమినల్ కోర్ట్ అడ్వకేట్ విజయలక్ష్మి గారున్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే. మేడం ప్రశ్న రావణ మధ్య ఒక స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారి పైన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పేసి కొన్ని ప్లేసెస్‌లో అతని మీద కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో అరెస్ట్ అయ్యాడు. అప్పుడే బెయిల్ దొరికింది. మళ్ళీ పోలీసులు బయటే ఉండి అరెస్ట్ చేసి తీసుకెళ్లడం. మళ్ళీ ఇంకో దాంట్లో బెయిల్ దొరికితే ఇంకో దాంట్లో అరెస్ట్ ఇలా 4 టైమ్స్ జరిగింది. మళ్ళీ ఫిఫ్త్ టైమ్ అరెస్ట్ అయినప్పుడు అతనికి ఊపా సెక్షన్ కింద పెట్టారు. సో, ఇప్పుడు అతనికి రిమాండ్ పంపించారు. అంటే ఏం జరిగే అవకాశం ఉంది? నెక్స్ట్ లీగల్ ప్రాసెస్ ఎలా ఉంది? ఇది సెక్షన్స్ ఏంటంటే సంఘ విద్రోహక శక్తుల కింద వాళ్ళు కేసు బుక్ చేశారు. ఒక గవర్నమెంట్ అంటే ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉంది అక్కడ. సో వాళ్ళ దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. పాలనా విధానాన్ని గురించి ఏదో అనేసాము, ఇలా ఎందుకు చేశారు, అది ఎందుకు చేశారు అని, అది వేరు. మళ్ళీ వీళ్ళ గవర్నమెంట్ ఇది ఉంది కాబట్టి వాళ్ళని విమర్శిస్తూ అంటున్నారు కాబట్టి అంటే అప్పుడు ఏమవుతుందంటే సంఘ విద్రోహ శక్తులు ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది చిన్నది. అంటే ఇప్పుడు కోల్పోయిన వారి కుటుంబంకి ఈ ఇన్సిడెంట్స్ పెద్దది. ప్రతిదాన్ని మనం రాజకీయ పరంగా ఆలోచించకూడదు. అది పర్సనల్ వాళ్ళది. ఆయన ఏం చేశారో మనకి తెలియదు, చనిపోయిన వ్యక్తి. సో వారి మీద పోలీసులు ఏది వేశారు, మీరు ఎంక్వైరీ వేయండి అని అడగడంలో తప్పు లేదు. కానీ ఎవరు పడితే వాళ్ళు వ్యాఖ్యలు చేసేసి, నేను ఏంటంటే ఇప్పుడు మీడియా వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానమ్మా, ఏదో చిన్నదానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి నేను హీరో అయిపోతాను అని అనుకుంటారు. ఇలాంటి చట్టాల్లో ఇరుక్కుంటే కనుక లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. వన్స్ ఒకసారి ఈ ఈ కేసెస్ కి వాళ్ళకి వెళ్ళారు అంటే ఏ చిన్న ఇన్సిడెంట్స్ అయినా, మీరు 5-6 కేసులు అయ్యాయి, 5-6 బెయిల్స్ అయ్యాయి, ఇక బయటకు వస్తారా రారా, ఏంటి జరుగుతుంది అని అడుగుతున్నారు కదా. సో ఇలాంటి చట్టాల కింద ఏ సిటీలో ఏ చిన్న ఇన్సిడెంట్స్ అయినా ఈ సంఘ విద్రోహ శక్తి నువ్వు ఉద్రేకపరుస్తున్నావు యూత్ ని అని ఫస్ట్ పట్టుకెళ్ళి లోపల వేసేస్తారు. ఇదివరకు నుంచి కూడా ఉన్నాయి, బోల్డ్ కేసెస్ జరిగాయి. వాళ్ళని మీరు వినే ఉంటారు. ఎందుకంటే ఏదైనా మన సిటీలో ఏదైనా అల్లరిలు ఏవైనా జరుగుతున్నాయంటే రౌడీ షీటర్స్ అని తీసుకెళ్లి సేఫ్ గానే పెట్టేవారు. బయట వాళ్ళు వేరే అనుకున్నా వాళ్ళు సేఫ్ గా పెట్టిన, ఒకవేళ వాళ్ళు ఏమైనా వేరే పర్సన్స్ ఎవరైనా కనిపిస్తే ఉద్రేకపరిచినట్టు వాంటెడ్లీ వాళ్ళకి లేకపోయినా, నువ్వు నన్ను రెచ్చకూడదామని నీకు ఉద్దేశం ఉండకపోవచ్చు, ఏదో 2-3 అడిగినా ఉద్రేకపరిచే మాటలు నీ నోటి నుంచి వచ్చిందంటే సంఘంలోని చాలా అల్లకోలలో అయిపోతాయి. అలాంటి టైంలో గవర్నమెంట్స్ కూడా పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇందుకనే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్ కని పంపించారు. ఎందుకంటే ఈ లోపల ఈయన అన్నదేమైనా కరెక్టేనా, ఇతని వాదన ఏంటి, ఇతనికి ఏమైనా సంఘ విద్రోహక శక్తుల నుంచి ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా, ఇవన్నీ ఎంక్వైరీస్ వస్తాయి. వచ్చిన తర్వాత బెయిల్ వస్తుందా రాదా అది కోర్టు వారి నిర్ణయం ఉంటుంది. అంటే మనం చేసుకున్న కర్మఫలం మీద ఆధారపడి, కర్మం అంటే ఈవిడేంటి లాయరు, కర్మఫలం అంటే నువ్వు చేసిన పాపాలకే బెయిల్ అవి వస్తాయి. నువ్వేం చేసావు మనకు తెలియదు కదా. నేను శుద్ధపూసని అని అంటారు అందరూ. వన్స్ ఒకసారి నోటి నుంచి ఏదైనా మాట వచ్చింది అంటే కరెక్ట్ గా యూజ్ చేయాలి. మీకు నెపోలియన్ అన్నాడు చూడు, పెన్ను నాలిక చాలా షార్ప్ అయినవి. పెన్ తోటి నువ్వు న్యూస్ రాసేసి వెళ్ళిపోయావు అనుకో,
ప్రింట్ అయిపోయిందంటే నువ్వు బ్యాక్ తీసుకోగలవా? క్షమాపణ అడిగినా కూడా ఈ లోపల నీకు అంటుకోవాల్సింది అంటుకుపోతుంది. నోరు కూడా అంతే. మనం ఏదైనా ఎవరినైనా ఉద్రేకపరిచే మాటలు ఏమైనా అన్నాము అంటే అది దీనివల్ల పర్యవసానం ఏమవుతుంది అన్నది ఆలోచించుకుని మాట్లాడాలి. బెయిల్ అంటారా, దాన్ని బట్టి వస్తుంది. ఈ లోపల ఎంక్వైరీ, పోలీస్ ఎంక్వైరీలు, చార్జ్ షీట్స్ అవన్నీ ఉంటాయి, వస్తాయి. అవి ఫైల్ అయిన తర్వాత సంఘానికి ఎటువంటి హాని జరగకూడదు, అది మ్యాండేటరీ. ఒకవేళ అది జరిగింది అంటే బెయిల్ వస్తుందా రాదా, కొన్ని దాంట్లో ఏవో విన్నాను, నేను చచ్చిపోయినా బాధ లేదు, నా నిజం బయటకు వస్తుంది అన్నట్టు వ్యాఖ్యలు విన్నా. సో అవన్నీ అనవసరం. ఉద్రేకపరచకూడదు. నువ్వు ఉద్రేకపరకు, వాళ్ళని ఉద్రేకపరచకండి. గవర్నమెంట్ సర్కార్ తోటి మనం ఆడుకోవడం ఏంటి? మనకి వాళ్ళు ఫేవర్ చేస్తున్నారు. మీరు వినతి పత్రాలు ఇచ్చుకొని మీకు కావాల్సిన న్యాయం తెచ్చుకోవాలి తప్ప ఉద్రేకపరిచినంత మాత్రాన అది న్యాయం జరగదు. సరికదా? ఇన్నోసెన్స్ ప్రాణాలు పోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని వీళ్ళని అరెస్ట్ చేస్తారు. ఓకే మేడం, ఫస్ట్ కేసులు నమోదైనప్పుడు వెంటనే బెయిల్ దొరికేసింది, మనం చూసాం 4 సందర్భాల్లో. మరి అప్పుడు తర్వాత ఊపా సెక్షన్ కింద కేసు పెట్టారు. మరి ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ కి ఊపా కరెక్టా లేదా అన్నది ఒక చర్చ జరుగుతుంది. అంటే బెయిల్ దొరకకూడదని వీళ్ళు పెట్టారా, లేకుంటే దానికి ప్రాపర్ గా వర్కౌట్ అవుతుందని పెట్టారా అన్న ఒక చర్చ జరుగుతుంది. ఫస్ట్ 4 సందర్భాల్లో పెట్టలేదు, బెయిల్ దొరికేసింది, ఆ తర్వాత పెట్టారు. అదే చెప్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు, మళ్ళీ ఉద్రేకపరచడం జరగకుండా ఉంటే టేక్ ఇట్ ఈజీ అన్నట్టు. బెయిల్ తొందరగా వచ్చేసింది, ఇక నువ్వు అంటే ఒకదాని తర్వాత ఒకటి నువ్వు ఊరుకోకుండా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను నాకు పబ్లిక్ సపోర్ట్ ఉంది అని అనేసరికి వాళ్ళు కూడా ఆలోచించాలి కదమ్మా. గవర్నమెంట్ ఒక్క పర్సన్ సేఫ్టీ చూసుకుంటే ఎంతో, ఇప్పుడు మనకి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి స్కూల్స్, దీనివల్ల యూత్ పైన ప్రభావం పడుతుంది. స్కూల్స్, కాలేజ్ చిలికి గాలివానలు అవుతాయి ఇవి. అందుకని ఊపా సెక్షన్ పెట్టేతే లోపల వేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఉద్రేకపరిచే వ్యాఖ్యలు చెయ్యకూడదు ఎవరైనా సరే. సో దానివల్ల చాలా సంఘ విద్రోహ శక్తులకి మనకు ఛాన్సెస్ వచ్చాయి, ఇచ్చినట్టే అవుతుంది. వీడిని శాంతపరచాలా, వాటిని శాంతపరచాలా అనేది వాళ్ళకి సవాల్గా మారుతుంది. అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళనే మూస్తారు. వీళ్ళని లోపల వేస్తే కొంచెం శాంతపడిన తర్వాత బెయిల్ రాదు, ఎల్లకాలం యావజ్జీవంగా అందులో ఉంటారు. నేను యావజ్జీవానికి కూడా ఇంత లిమిటేషన్ అని ఉంటుంది, వాళ్ళు వస్తారు. బెయిల్ రాదని కాదు, ఈ లోపల ఆయనకి చేసే సత్కారాలు అవి చేస్తారు. ఆయన చేత బాబు చేయకు ఇలాంటి పనులు అని చెప్పడాలు, నీతి బోధలు అన్నీ చేసిన తర్వాత బయటకు వస్తారు. ఓకే, అంటే మేడం ఊపా అనేది ఇప్పుడు టెర్రరిస్టుల పైన పెడతారు ఈ యాక్ట్, అలాగే మావోయిస్టులు కావచ్చు, మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు, వాళ్ళ మీద పెట్టే సెక్షన్లు అది అనే కాదు, సంఘ విద్రోహ శక్తులకి ప్రేరేపించే వాళ్ళు ఎవరినైనా పెడతారు ఈ సెక్షన్స్ కింద. అతను ఆ మాటలు మాట్లాడేది ఒక్కరికి వర్తించే మాట కాదు, అది ప్రొవోక్ చేస్తున్నాడు, అందరినీ ఉత్తేజపరుస్తున్నాడు. అది కూడా ఒక నక్సలిజమే, అది కూడా అలాంటి దానికే వస్తుంది. నువ్వు నినాదాలు చేస్తున్నావు కదా, తప్పు కదా అది. అందుకని తప్ప అంతకన్నా ఏమేమి ఉండదు. ఎంక్వైరీ చేస్తారు 14 days అంటే. పోలీస్ ఎంక్వైరీలోని ఏంటి జరిగింది, ఇతను కావాలని చేస్తున్నాడు లేకపోతే ఏదైనా అందులో నిజం ఉందా ఏంటి అనేది మనం ఏదో చెప్పేసాము అని కాదు కదా. పోలీస్ ఎంక్వైరీ అయిన తర్వాత కోర్టుకి సబ్మిట్ చేస్తే దాని మీద వాళ్ళు చర్చించి వాళ్ళ వాదోపవాదాలు విన్న తర్వాత ఆ మిగతాది ఏదైనా జరుగుతుంది. అందుకని వాళ్ళు జైల్లో వేసేసి ఎల్లకాలం పోషించడానికి ఏవి, జైల్స్ కూడా నిండిపోతాయి. అవును కదా, దానికి సివియారిటీని చూస్తారు, వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి అని చెప్పి బెయిల్ ఇస్తారు. అంటే అంత తొందరగా అయితే బెయిల్ దొరకదు అని అంటున్నారు మేడం. అదే చెప్తున్నాను, తొందరగా దొరకదు అని అనడానికి లేదు, దొరుకుతుంది అని. వెంటనే వచ్చారంటే ఏదో చేశారు అంటారు, మనమే అంటాం ఓ ఇన్ఫ్లుయెన్స్ చేసేసాడు. అలాగే ఉండదమ్మా. సివియర్ ఏంటి, అతన్ని ఎంక్వైరీ